కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, ప్రభువా ఈ విషయంలో నీ చిత్తం ఏంటి నాయన, ఒక్క శుక్రవారం ప్రార్థన చేస్తారు. దేవుడు ఏమీ గనక ఒకవేళ నడిపింపు ఇవ్వకపోతే, గైడెన్స్ ఇవ్వకపోతే మనం అడిగేమండి, మన దేవుని దగ్గర నుండి మనకేమీ రాలేదని వదిలేసామనుకోండి. చాలా ఒక చిన్న ప్రార్థన చేశానండి, దేవుడు ఇంకేమీ మాట్లాడడం లేదు, మౌనం అయిపోయాడు కాబట్టి ఇంకా ఆపేసానండి అని చాలామంది అంటారేమో. కానీ కీప్ ఆన్ ప్రేయింగ్, చేయి ప్రార్థన చేయి పట్టుదలగా. నీ భర్తలో మార్పు కోసం ప్రార్థన చేస్తున్నావా, చేయి ప్రార్థన చేయి. అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట మనం చూస్తాం. ఇట్స్ అ డైరెక్ట్ వర్డ్, బైబిల్లో రాయబడింది. అయితే దానికి ఉన్న ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే మీరు పొందేంత వరకు ఏం చేయండి, అడగండి. అది దాని అర్థం. నువ్వు దేవుల్లో నిలబడాలనుకున్నప్పుడు, స్థిరంగా బ్రతకాలనుకున్నప్పుడు, కృపావరాల్లో అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు, దేవుని రాజ్య విస్తరణలో వాడబడాలనుకున్నప్పుడు, ప్రభువా ఈ విధానంలో నన్ను దీవించు ప్రభు, నన్ను వాడుకోనాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒకసారి రెండుసార్లు అడిగేసి వెళ్ళిపోవడం కాదు. కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్, కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ హిస్ విల్, కీప్ ఆన్ నాకింగ్ ద డోర్ ఆఫ్ ద లార్డ్. మీరు తట్టండి మీకు తీయబడుతుంది అన్నాడు. కన్సిస్టెన్సీ ఉండాలి మన భక్తి జీవితంలో. తొందరపాట్లు కానీ, త్వరిత నిర్ణయాలు కానీ, భక్తి జీవితంలో ఉప్పొంగే మనసు కానీ మనకు ఉండడానికి వీల్లేదు. చూడండి, కొన్నిసార్లు థమ్సప్ బాటిల్ కావచ్చు, లిమ్కా బాటిల్ కావచ్చు, అది ఓపెన్ చేసినప్పుడు ఆ మూత క్యాప్ ఓపెన్ చేయగానే బుస్సు మనం వచ్చేస్తుంది. ఏంటది? లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్. కొంతమంది భక్తి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. క్రిస్మస్ రాగానే బుస్ 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 అంటారు. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? కాముగా, క్వైట్గా. ఈస్టర్ రాగానే మామూలుగా ఉండవు బొసబొసలో. అదేనా భక్తి జీవితం, ఉద్రేకమైన జీవితం అది. కొన్ని సంఘాలు ఉంటాయి, ప్రైజ్ అండ్ వర్షిప్ అనగానే అబ్బో జనాలు ఎగరడం ఎగరడం ఎగరడం. అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు చాలామంది. తీరా ప్రసంగం దగ్గరికి వచ్చారు, ముసుగులు వేసుకుని నిద్రపోతూ ఉంటారు అందరూ. దేవుని వాక్యానికి అక్కడేముండదు, ప్రాధాన్యత ఉండదు. ఓ 2 గంటల ఆరాధనలో 1:45 నిమిషాలు అలా ఎగిరి ఎగిరి చివరిలో అయ్యగారు 10 నిమిషాలు మాత్రం వాక్యం చెప్పి ముగించేస్తూ ఉంటాడు. ఆ 10 నిమిషాలు కూడా అందులో సగం మంది నిద్రపోతానే ఉంటారు. ఎందుకోసం? అలసిపోయామండి. అదా పరిశుద్ధాత్మ అంటే. ఉద్రేకపూరితమైన భక్తి నీకు కావాల్సింది, లేదా ఉజ్జీవం కావాలా? మన ఆత్మీయ తండ్రి గారు చెబుతుంటే చాలా శ్రేష్టమైన విషయాలు, ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ విషయాలు. పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత పొంగాల్సింది పాలా లేకపోతే పాత్ర? పాత్ర పొంగితే ఏమైద్ది? లోపల ఉన్న పాలన్నీ కింద పడిపోతుంటాయి. స్త్రీలు ఉదయాన్నే లేచిన తర్వాత టీ పెడదామనో కాఫీ పెడదామనో ఒక పాత్ర ఆ పొయ్యి దగ్గర తీసుకొచ్చి ఆ మంటను తగిలించే పాత్రను పెట్టగానే లోపల పాలు కొంతసేపటికి పొంగుతూ ఉంటాయి. దట్స్ కాల్డ్ రివైవల్. ఉజ్జీవం అంటే అది. ఉద్రేకం అంటే ఏంటో తెలుసా? పాత్ర పొంగడం అనమాట. ఇలా పెట్టగానే డడ్డ పొగిడింది అనుకోండి పాత్ర, ఏమైపోతే పాలన్నీ నలుదిశలా చెల్లా చెదరైపోయి టీ టైంకి అక్కడ ఏముండవు అక్కడ కదా. కొంతమంది భక్తి జీవితాలు కూడా ఉద్రేకంగా ఉంటాయి, చాలామంది భక్తి జీవితాలు. కానీ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ రివైవల్ ఇన్సైడ్. మనలో ఉజ్జీవాన్ని దేవుడు కోరుతున్నాడు, ఉజ్జీవాన్ని కోరుతున్నాడు. అలాంటి అనుభవంలో మనం ఉందామా? అలాంటి అనుభవంలోనికి మనం వద్దామా? యేసు ప్రభు వారి శిష్యుల్లో కనానీయుడని సీమోన్ అని ఒక ఆయన ఉంటాడు. చదివారు ఎప్పుడైనా ఆయన పేరు? చదివారు కదా, వెరీ గుడ్. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, జెలోతీయుడని సీమోన్ అంటారు ఆయన. జెలోతీయుడు, జెలాట్ ఇంగ్లీష్లో. పూర్వదినాల్లో జెలాట్స్ అనేవాడు ఉండేవారు, అదొక గ్రూప్ అనమాట. వాళ్ళందరూ కూడా వాస్తవానికి యూదులే, కానీ వాళ్ళు రోమన్ల మీద పోరాడేవాళ్ళు. ఒక పొలిటికల్ ఫ్రీడమ్ కోసం పోరాడేవారు. రోమన్లు మనలను ఏలుబడి చేస్తున్నారు. వారు తమ సిద్ధాంతాలు, తమ ఉద్దేశాలు మన మీద తీసుకొస్తున్నారు. వారు ప్రింట్ చేసిన కాయిన్స్ మనం వాడాల్సి వస్తుంది. విగ్రహారాధన వ్యతిరేకించే యూదులు కొన్ని సందర్భాల్లో రోమన్లు వేసుకుని తిరిగే ఆ టోపీల మీద, లేకపోతే వారికి బట్టల మీద ఉండే ఆ రకరకాల బొమ్మలను చూడాల్సి వస్తుంది. అందును బట్టి ఇది మనకు కాదు అని చెప్పి పోరాటాన్ని దిగిన కొంతమంది యంగ్స్టర్స్, బ్లడ్ బాయిల్ అయిపోతుంది అంటారు చూసారా, అలాంటి యవనస్తులందరూ కూడా జెలాట్స్గా పిలువబడేవారు. వారిని గుంపుగా జెలోతీలు అనబడేవారు. దే వర్ ఫైటింగ్ ఫర్ పొలిటికల్ ఫ్రీడమ్. యేసు ప్రభు ఈ లోకానికి రాగానే ఆయన కూడా రోమన్ల విధానాలను ప్రశ్నించినప్పుడు, యూదుల మతాధికారుల ఆ విధానాలు ప్రశ్నించినప్పుడు, ఈ జెలోతీల్లో కొంతమంది బహుశా యేసు ప్రభువుకి ఆకర్షితులైన వారు ఉండొచ్చు. హీఈస్ ద రైట్ మ్యాన్, హీఈస్ ద రైట్ పర్సన్ హూ కెన్ లీడ్ us అని చెప్పి ప్రభు దగ్గరికి రాగానే, వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభు ఉద్దేశం వేషధారణ మీద పోరాటం, లోక సంబంధ అనుభవాల మీద పోరాటం,
వాక్య వ్యతిరిక్తమైన అనుభవాల మీద యేసు ప్రభు పోరాడుతూ ఉండగా బహుశా కొంతమంది ఆయన దగ్గర నిలబడి ఉండొచ్చు, కొంతమంది వెళ్ళిపోవచ్చు. కానీ ఈ జెలూతుడైన సీమోను యేసు ప్రభు దగ్గరకు రాగానే ఆయన ఉద్దేశాలు గమనించి హీ చేంజ్ హిస్ లైఫ్, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు ఉద్రేకపూరితమైన సీమోను ఇప్పుడు ఉజ్జీవపూరితమైన సీమోను అయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువు దగ్గర సాత్వికం నేర్చుకున్నాడు, మృదుత్వం నేర్చుకున్నాడు, ప్రేమను నేర్చుకున్నాడు, క్షమాపణ నేర్చుకున్నాడు. దేవుని ఉద్దేశాలు, ఆయన రాజ్య సంబంధమైన విధానాల మీద దృష్టికి వచ్చింది. క్రైస్తవులు కేవలం భౌతిక సంబంధం వాటి కోసం పోరాడేవారు కాదు. క్రైస్తవుల పోరాటం ఇంకా ఉన్నతమైన పోరాటం. హల్లెలూయా. మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ చెప్పండి, వాయుమండలములో ఉన్న దురాత్మ సమూహాలతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. ఇట్స్ ఎ ప్రెషియస్ బ్యాటిల్, ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ బ్యాటిల్. ఈ పోరాటంలో నీవు నేను సైనికులమై ఉన్నాం. ప్రభువు మన నాయకుడై ఉన్నాడు. ప్రార్థన అంటే పోరాటం ప్రియులారా, చేయాలి. దేవునికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, ఆయనకు మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఏం చేస్తారట? ఆయన ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడు నమ్మాలి. ఆ తర్వాత ఆయన వెతికే వారికి ఆయన ఏమిస్తాడు? ఫలము దయచేస్తాడని. గాడ్ విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ యూ when you seek his will, when you seek his purpose. దేవునికి ఉద్దేశాన్ని వెతికినప్పుడు, ఆయన చిత్తాన్ని వెతికినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని నిరుత్సాహపరిచేవాడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.